క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉందాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో, దేవాతి దేవుని ఆరాధించే సమూహములు, దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొనొచ్చు, మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింపచేసే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసత ధైర్యముతో మనము ఆరాధన క్రమాలకి వస్తుండగా ఆ దేవుడే మనల్ని బలపరుస్తున్నాడని విశ్వసించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. తద్రీతిగా మనమందరము కూడాను మౌన ప్రార్థనలోనికి వెళ్తాం. ఆ యొక్క మీ ప్రలోభాలు వచ్చినప్పుడు దేవుడికి సంకేతాలుగా చేతులతో చెప్పండి. మనం మాట్లాడటానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని ఈ ఆరాధనా క్రమంలో పరిశుద్ధాత్మ శక్తితో మనము ఆశీర్వాదాలతో గృహాత్మకులం అవ్వాలి. మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు విడుదల చేయబోతున్నాడని మీరు విశ్వసించండి. అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ ప్రారంభ ప్రార్థన రాష్ట్రం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. చూసుకోవడానికి మీరు చూపించుకోవడానికి వందనాలు. మీరు ఎంతైనా గమనించే దేవుడు తండ్రి. అయా ఎటువంటి శ్రమల్లో కూడా ప్రభావ, ఎటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టినందుకు వందనాలయ్యా. ఆయా ఇంకా కూడా ఉంచినందుకు వందనాలు. అయా మేము మంచి వారు కాకపోయినా మీరు మాకు మంచి దేవుడుగా ఉన్నందుకు వందనాలు. అయా నీకే స్తోత్రాలు. అయా హృదయాలు కూడా భయంకరమైన ఆ భయాన్ని కలిగించండి ప్రభా. అయా నెమ్మదిని దయచేయండి. అయా మందిరం ప్రవేశించే కృప దయచేయండి. ఏ బిడ్డ కూడా నన్ను భయపడకుండా మందిరానికి రావడానికి బిడ్డలకి రైతు దయచేయండి. అయ్యా వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, రాలేని బిడ్డలను బట్టి వందనాలు. ఏకవారాలలో ఆదరించి అంతం వరకు మీరే మధుర పొందమని యేసు నామములో పెట్టుకున్నాడు వేడుకొస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఆరాధనలో ఉత్తర ప్రచురణగా ఏర్పాటు కాబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 35వ వచనం వరకు మనమందరమును ఉత్తర ప్రచురణగా చదువుకుందాము. ఆ కృత నిబంధనలోని 67వ పుటలో గల 14వ అధ్యాయము 15వ వచనమును అనుసరించబడినది. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఒక మనుషుడు గొప్ప చేయించి అనేకులను పిలిచెను. వెందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది వెందని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరికీ ఏక మనస్సుతో నియమములు చెప్పసాగింది. మొదటి వాడు, నేను ఒక ఫలమును పొందినాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానంటూ. మరి ఒక్కడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను,
అందుచేత నేను రాలేదను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి నీ వెళ్ళి బీదలను, అంగహీనులను, కుట్టివారిని, గుడ్డి వారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతగా దాసుడు, ప్రభువా, నీ వాగ్దానించినట్టు చేస్తుంది కానీ ఇంకను చోటున్నదని చెప్పాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడానికి మీతో చెప్పుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరి నీడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధ ఉన్నదో లేదు అని కూర్చుని తగులబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది చేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువారిని 10,000 మందితో ఎదుర్కొ శక్తి తనకు కలదో లేదో అని కూర్చుంటే మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడలకు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే నేను వలన దానికి సారము కలిగిన అందరూ కలిసి ధ్యానించుము. భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక దానిని బయట పారవేయుడు. వినుటకు చెవుల గలవాడు వినుగాకని వారితో చెప్పాడు. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చేసుకుంటారు. రీతిగా ఏదైనా ఆరాధనలు, వాక్య పఠనము భాస్కర్ గారు మత్తయి సువార్త 26:17 వచనం నుండి 36 వచనం వరకు. మత్తయి 26:17-36. 30 వరకు 17-30. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి, హస్తాను పూజించడానికి మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నామని అడిగి, అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలాని మనిషి మీదకు వెళ్ళి నా కాలం సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుతున్నాడని అతనితో చెప్పుడని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచని. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుంటారు. వారు భోజనం చేసిన ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి కూర్చున్న వాడెవడు వాడే నన్ను అప్పగించేవాడు. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుని పుట్టిన వారికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగుగా, ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనం చేస్తుండగా
యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి వెలిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తిరిగి ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో మీరందరికీ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిద్ధపడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీరు కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తగా త్రాగులేని వరకు ఇక దాన్ని త్రాగని మీతో చెప్పుతున్నానని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. అవి కొద్ది సమయము దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనందరకు దేవాది దేవుడు ఒక శక్తివంతమైన నిబంధనతో కూడినటువంటి భాగాన్ని మనకు అనుగ్రహించారు. మానవుడు విశ్వాసి, మానవుడు విశ్వాసిగా మార్చబడుట, ఆ విశ్వాసి పరిశుద్ధతలోనికి ప్రవేశించుట, ఆ విశ్వాసి తన శరీరమును తన ఆత్మను దేవుని యొక్క ఆలయముగా మార్చుకొని దేవునితో జీవించుట. ఇది క్రొత్త నిబంధనకు మానవులకు ఇచ్చినటువంటి యోగ్యకరమైన శక్తివంతమైన ఆశీర్వదకరమైన నిబంధన. ఇట్ ఈస్ అల్టిమేట్. New Testament had been given to the human structure to get through the sinful life to the eternity. ఆ యొక్క నిత్య జీవం అనే ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరలోకమునకు వారసులు అవడానికి పాపము ఇష్టమైన జీవితం నుంచి మనము ఆయన యొక్క చేరటానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప యోగ్యత, a covenant that is called నిబంధన. నిబంధన అనగా మన కలోకియల్ లాంగ్వేజ్ లో ఒట్టేసుకోవటం. మన ఒట్లో ఒట్టేసుకోవడం అంటే మన తెలుగు భాషలో బాగా తెలుస్తుంది. ఈ నిబంధన దేవుడు నీకు నాకును ఆశ్చర్యకరముగా తను తండ్రి అయిన దేవుని ఎదుట ఒక నిబంధన క్రియను జరిగించాడు. తద్వారా అన్యులైనటువంటి మనము, ఇది కూడా గమనించాలి ప్రతి ఒక్కరు, అన్యులైనటువంటి మనము దేవుడు లేనటువంటి వారైనటువంటి మనకు, దేవుడే లేడనుకుందాం, మన దేవుడు లేకుండా జీవిస్తున్నాడు అనుకుందాం. మన మనస్సులు ఎలా ఉంటాయి, మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, నిరీక్షణ లేని పిరికితనముతో కూడినటువంటి మనుష్యులుగా జీవిస్తాం. ఒక సృష్టికర్త కనపడేటువంటి గాలిని మనం పీలుస్తున్నాం. మనందరికీ తెలుసు, గాలిని చూపించమని ఎవరైనా అడిగితే ఎవరైనా చూపించగలరా? నో సైంటిస్ట్ కెన్ షో ఇట్. బట్ నీవు అనుభవిస్తున్నావు, ఆ గాలిని నువ్వు అనుభవిస్తున్నావు, ఆ ఆక్సిజన్ నువ్వు అనుభవిస్తున్నావు, ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తున్నావు. అది ఆయన ఇచ్చింది. అలాగనే దేవుడు కూడా ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని మనం అనుభవించాలి. అదృశ్యుడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయనతో సత్సంబంధాలు తీసుకోవడానికి ఒక సంస్కారం అనే ఒక స్థితిని మనకు అనుగ్రహించాడు. ఆ నిబంధన ద్వారా సంస్కారము, సహవాసము. ఈ సంస్కారం ఏంటంటే దేవునితో సహవాసము. ఎక్కడికి వెళ్ళేవాడిని నేను బిడ్డలు అయితే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని చెప్తాను. A common dialogue that which a son and daughter used to speak with the parents. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళానని చెప్తారు. స్నేహితుడితో మరొక స్నేహితుడు ఆనందిస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. స్నేహితుడితో ఒక స్నేహితుడు ఆనందిస్తాడు. ఆ మంచి స్నేహితుడు యేసుక్రీస్తు వారు నీకు
స్నేహితుడిగా ఉండి ఒక నిబంధనను అనుగ్రహించాడు. ఆ నిబంధనే ఇతనున మనము ప్రభురాత్రి భోజన సంస్కారముగా పూజిస్తూ వస్తున్నాం. అయితే ఈ నిబంధన it just brought it from the Old Testament. Old Testament covenant లో నుంచి న్యూ టెస్టమెంట్ covenant తీసుకొని వచ్చారు ఆయన. పాత నిబంధనలో ఎలా ఇచ్చారంటే దేవుడు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి తిరిగి ఆయన సన్నిధిలోనికి ఆయన యోచించిన కనాను దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఒక నిష్కలంకమైన పవిత్రమైనటువంటి పశువు రక్తమును చిందించడం ద్వారా, అట్లా చిందించినటువంటి పవిత్రమైన రక్తమును శరీరమును త్వరగా తినడం ద్వారా అనగా తృష్ణ కలిగి, ఆశ కలిగి, దీక్ష కలిగి ఆయన శరీరమును స్వీకరించడం ద్వారా నీకు యోచించినటువంటి ఆ కనాను దేశానికి దేవాతి దేవుడు నూతన యెరూషలేములోనికి ప్రవేశపెట్టి పరిశుద్ధుడిగా చేయబోతామే ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం అని గ్రహించాలి. ఆ సంస్కారంలో యూదుల పస్కా అనేది మనందరికీ తెలుసు. పస్కా పండుగ అని యూదులకి ఉంటుంది. నిర్మాకాండము 12th చాప్టర్ లో మనం దాన్ని చూస్తాం. Let us see that one, 12th, 13th verse. నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గురుతుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు రెగులు మీ మీదికి రాదు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చేతులకి సంకేతంగా దేవుడు చెప్పాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. It's a good God. It's a great God. తన మనుష్యుడు ఎడలా, తన ఎందుకు భయభక్తులు గలవాడి ఎడలా నిష్కలంకమైన రక్తముతో శుద్ధీకరించబడి పవిత్రపరిచి మారు మనసు పొంది కొత్తగా జన్మించిన వారికి వస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన మాన్యత. ఒకవేళ ఈ రీతిగా లేదంటే ఎవరైనా నిజముగా దేవుని నమ్మలేదని, నిజముగా దేవుని నమ్మక దేవుని ఆలయానికి భయముతో వారు రాలేకపోతున్నారని ఈ వాక్యాన్ని దేవుని దినాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆశ్చర్యకరమైన మాటగా ఉంటున్నది. చూడండి మాట, మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అంతే. లోకంలో న్యూస్ చూసి భయపడకండి. అలాంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, ప్రభువే మీ గుమ్మానికి నా యేసు రక్తం ఉండాలి. అది లేదనే వారికి ఆ రక్తము ఆ గుమ్మాలకి రాసుకోలేదు. ఆ గుమ్మాలతో రక్తంతో శుద్ధీకరించబడలేదు. ఆ రక్తమును దేవుడికి చూపించగలరు. నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని, నీ యొక్క శరీరం ద్వారా నేను పొందేటువంటి ఆశీర్వాదకరమైన ఆత్మీయతలో ఉన్నదని దేవుడికి నువ్వు చూపించలేనప్పుడు కాబట్టి నీవు ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు తెగులు నిన్నేమి చేయదు. తెగులు నిన్నేమి చేయదు. ఆయన చెప్తున్న మాట స్థిరము. ఆయన చెప్తున్న మాట మరొకసారి చదువుతాను. తెగులు మీ మీదికి రాదు, మిమ్మల్ని సంహరించుటకు. అంతే. జస్ట్ ఈ మాట చెప్పినప్పుడు మీరు ఆ మాటను మీరు మీ యొక్క ఆత్మీయతలో బలపరుచుకుని స్వీకరించండి. మీ హృదయాల్లో ఆత్మలతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి యొక్క మాట రక్తమును చిలకరించడం ద్వారా నిర్గమాకాండం 12:40 ఉన్న మాటని కూడా చదువుకుంటూ వస్తున్నాం.
హల్లెలూయా హల్లెలూయా. ఆ, ఐగుప్తులో నివసించిన కాలము ఆ, 430 సంవత్సరములు. ఆ. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత ఆ. జరిగినదేమనగా ఆ. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఆ. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆ, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున ఆ, ఇది యెహోవాకు ఆశ్చర్యపడిన రాత్రి. ఆ. ఇశ్రాయేలీయులందరూ తమ తమ కర్మలలో యెహోవాకు ఆశ్చర్యపడిన రాత్రి ఇదే. అచ్చా. ఏం జరిగిన రోజున ఆయన రప్పించుటకు యెహోవా దేవుడు చేసినటువంటి ఆత్మీయ స్థితిని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఆయన పరిశుద్ధపరిచి వారిని రప్పించిన స్థితిని మనం గుర్తించుకోవాలి. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల కోసం దేవుడే దిగి వచ్చి ఆయన ఐగుప్తు దేశంలో ఆయన తిరుగుతూ జస్ట్ వాకింగ్ త్రూ ది రోడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్. ఆయన అలా తిరుగుతున్నాడండి విశ్వాసుల కోసం. అదే దేవుడిని మనం ప్రార్థిస్తున్నాం. అదే దేవుడు ప్రతి గృహాన్ని చూస్తున్నాడండి. ఆ గృహాన్ని చూసి ఆ తెగులు ఏదైతే ఉండదు ఆ తెగులు రహింపకుండా చేసి వారి ప్రాణాలకు ప్రవేశిస్తున్నాడండి. ఆ రక్తమును ప్రోక్షించడం ద్వారా ఆ రక్తాన్ని ప్రోక్షించి నాకు నీకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని 51వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. దేవునికి స్తోత్రాలు. డెలివరెన్స్ డెలివరెన్స్ అంటే అప్రోచ్. ఎప్పుడు వచ్చింది ఆ విడుదల? ఎవరంటే వాళ్ళు తీసుకెళ్ళి మోసెస్ తీసుకెళ్ళడా? యెహోవా దేవుడే నీ కోసం దిగి వచ్చి నీ కోసం సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. కాలంతే అదర్ థింగ్స్ విల్ టేక్ హిస్ కేర్ ఆఫ్ దట్. ఆయన చూసుకుంటాడు నీ కోసం నా కోసం. ఆయన చూసుకుంటాడు. చేయవలసిన పని వాడు ఏం చేశాడు? ఆ పశువును వదిలించి రక్తాన్ని కుమారుడు రాశాడు. ఆ పశువుని కూడా ఆయన సిద్ధపరిచాడు. పవిత్రముగా ఆ 10 రోజులు ఆయన 4 రోజులు దాన్ని పరిశుద్ధతను చూశారు. 10వ దినమున తీసుకుని వచ్చారు. 4 దినములు దానిలో నిష్కలంకమైన పవిత్రత ఉందా లేదా చూశారు. నీ స్థితి అలా లేకపోతే యు ఆర్ ద కల్ప్రిట్. దట్స్ ఆల్. సింపుల్ లాజిక్. ఈ మార్కులేదేమో ఇవన్నీ గ్రేస్ ఇస్ దేర్. గ్రేస్ ఇస్ అన్రిచబుల్. ఆ ప్రదేశం అంతా కూడా కృప సిద్ధీకరింపబడి ఆ యొక్క 430 సంవత్సరాల కాలము బానిసత్వం నుంచి విడుదల చేయడానికి దేవుడు విడుదల చేయడానికి ఒక శక్తివంతమైన స్థితి ఆయన దేశములు ఆయన సంచరించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆయన సంచరించినటువంటి ప్రదేశాలను మనం చూసినప్పుడు, ఆత్మీయంగా ఆయన తిరిగినటువంటి స్థితిని మనం చూసినప్పుడు గొప్ప ఆత్మకార్యం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. 23వ వచనము. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు. ఆయన తిరుగుతున్నాడండి. దేవుడు తిరుగుతాడండి. అదృశ్యమైన దేవుడు అండి ఆయన. ఆయన వేరే వాళ్ళ దేవదూతలు పంపలేదు, ఎవరిని పంపలేదు. He himself got down from the heavens. ఆయన దిగి వచ్చి శక్తివంతమైన క్రియను జరిగించాడని ప్రతి ఒక్కరూ గమనించాలి. ద్వారబంధం పైకప్పు మీదను, రెండు నిలువు కమ్ముల మీదను రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు ఈ ఇండ్లలోనికి సంహారకుని చొరవనీయుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నా కుటుంబం మీదకి సంహారకుడు రాడు. దేవుడి స్తోత్రాలు. స్వీకరించండి ఆ మాటని. ఆ స్వీకరించండి ఆ మాటని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని సంస్కారం అంటే అద్భుతమైన శక్తివంతమైన స్థితి. ఇప్పుడు
మన పశువు ఎవరంటే లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి నిష్కళంకమైన రక్తముతో, అంతకంటే ఐగుప్తు దేశంలో వదిలిపోబడినటువంటి సాధారణ పశువు కంటే అద్భుతమైన శక్తివంతమైన గొప్ప నిష్కళంకమైన రక్తము, పవిత్రమైన శరీరము, పాపము లేని శరీరము, రోగము లేని శరీరము, అతి శరీరముతో వదిలిపోబడినటువంటి నా దేవుడు ఈ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో శుద్ధీకరించబడినటువంటి వారు నీవు. సాధారణ యొక్క గొర్రెను తేలికగా వదిలిస్తే వారు విమోచన పొందారు. ఇప్పుడు దేవుని యొక్క రక్తంతో నీవు శుద్ధీకరించబడి పవిత్రపరచబడినటువంటి వాడు అని నీవు గ్రహించాలి. మీరు పులిపిండి లేని వారు కనుక ఆ పాతమైన పులిపిండి తీసి పారవేయండి. క్రీస్తులను మన పస్కా పశువు వదిలిపోబడెను. క్రీస్తులను మన పస్కా పశువు, వాళ్ళకి సాధారణ పశువుకి దేవుడు అంత కార్యం చేశాడు. దేవుని ప్రియ కుమారుడైన యేసయ్య రక్తంలో నీ కొరకు నా కొరకు చిందించి నీ సొత్తుగా చేసుకుని పవిత్రత చేసుకుంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సంహారకుడు వెళుతుండగా నీ గృహాన్ని తెలిసి ఆయన దాన్ని కూడా దాటిపోతాడు. దేవుడు ఆయనలో ఏ కళంకము లేదు. పవిత్రతతో కూడిన వారితో శుద్ధీకరించబడి ఆయన సొత్తుగా చేయబడినటువంటి విశ్వాసాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తద్రీతిగా దేవుడు ఈ సంస్కారాన్ని మనకిచ్చారు. ఆయన మరణించారు. ఆయన మరణించిన ముందు రోజున జరుగుతున్నటువంటి సమయంలో ఈ సంస్కారము 12 మంది శిష్యులతో జరిగింది. Of course, one is missed already, Sudan. I think along with 12 people had been taken, so sort of participated in the communion. ఆ కమ్యూనియన్ లో సంస్కారంలో వారు ప్రవేశించిన స్థితిని మనం చూసినప్పుడు ఆ సంస్కారంలో జరిగిన ఒక నూతనమైన నిబంధనలు అపవాది ఒకవేళ నీలో ఉంటే, అపవాది యొక్క క్రియలు నీలో ఉంటే, that Satan will rule out from your body and soul and goes out. దేవుడికి స్తోత్రం. అది సంస్కారంలో ఉన్న శక్తి ఏమిటంటే సాతానుని కలివేసే స్థితి. దేవుని యొక్క శిష్యుడు పుట్టగనే ఆయనలోనికి ఏం ప్రవేశించిందిగా? సాతానుడు ప్రవేశించడు. ప్రవేశించడు. సాతాను ఒకవేళ మనలో ఉంటే పరిగెత్తాలి. ఆ దేవుని శరీరం రక్తములో ఉన్న శక్తి అది. ప్రభురాత్రి భోజన సంస్కారం అంటే ఈ లోకంలో ఉన్న ద్రాక్షారసము కాదు, ఈ లోకంలో ఉన్న రొట్టె కాదు, ఆయన యొక్క శక్తి. ఆ శక్తిని మనం తీసుకుంటున్నాం. సాతానుని దూరపరుస్తున్నాం. సంహారకుడికి ఏమాత్రం నీ మీద జయం లేదు. సాతానుడికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే రోగము, మరణము, భయము. సాతానుడికి ఏమిటి మీద శక్తి ఉందంటే రోగం మీద ఉంది, భయం మీద ఉంది, మరణము మీద ఉంది. మూడింటిని నా దేవుడు జయించాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క శక్తివంతమైన దేవుని మహాకృపడు మనం పొంది జీవిస్తున్నాం. ఆ నిబంధనలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. ఆ నిబంధన రక్తాన్ని మనము స్వీకరించడం అనేది, ఒకవేళ ప్రపంచంలో కోట్ల రూపాయలు సంపాదించి వారి యొక్క చేతిలో కానీ ఈ యొక్క సంస్కారం యొక్క స్థితి అనేక వేల 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 కోట్లాధికారులకి గొప్పమైన స్థితిని మన విశ్వాసం గ్రహించాలి. ఎందుకంటే నా దేవుని రక్తము, నా దేవుని శరీరం అని ఆయన నీకు నాకు అనుగ్రహించినటువంటి స్థితి.
the greatest of the great evil that had God will enrich out there on the earth. ఆ భూమి మీద ఆయన శక్తివంతమైన స్థితిని మనకు అనుగ్రహించి ధైర్యాన్ని ఇచ్చిన స్థితిని మనం గుర్తించుకుంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు ఈ సంస్కారాన్ని మొత్తం ఇప్పుడు జరిగిన మాటలన్నీ 11:25 కొరింథీయులు ఆయన మాట్లాడుతున్న మాటని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. 1 కొరింథీ 11:25 శక్తివంతమైన మాటను దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Power of the Lord is walking over. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఆ కొత్త నిబంధన త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై ఆయనను రోజు జ్ఞాపకం చేసుకుంటాం మనం. నా దేవుడని ప్రైజ్ అంటారు కదా అని వాక్యం చదువుతాం కదా, మరి ఎందుకు ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆ జ్ఞాపకంలో నీకు జీవం ఉన్నది, ఆ జ్ఞాపకంలో నీకు నిత్య జీవం ఉన్నది, ఆ జ్ఞాపకంలో నీకు స్వస్థత ఉన్నది, ఆ జ్ఞాపకంలో నీకు ధైర్యం ఉన్నది, ఆ జ్ఞాపకంలో నీకు జీవంతో కూడిన మరణం జయించిన యోగికరమైన స్థితి ఉన్నది. అందుకని మన సంస్కారం అవ్వాలి. అందుకే మనం సంస్కారంలో పాటించాం. While you are taking all this one, you do have the strength of Jesus is enrolling in your body. ఈ యొక్క శరీరంలోనికి ఆయన ఆత్మతో కూడిన శక్తివంతమైన స్థితి వస్తుందని గ్రహించాలి. ఆయన స్వరూపాన్ని పొందుతున్నాం. నీకు మరణం లేదు, నీకు భయం లేదు, నీకు రోగం లేదు. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ఆయన పడిన గాయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన పొందినటువంటి అవమానాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన పొందినటువంటి శీలను గుర్తు చేసుకోమంటున్నాడు. ఆయన పొడిపడినటువంటి ప్రతి స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సంస్కారంలో ఆ రీతిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ చుట్టుపక్కల నీకు ఏ తెగులు లేకుండా నీకు రాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు. మత్తయి 26:27 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాను. మత్తయి 26:27 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరియు ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అర్పించి, తాగుడి, ఇది నా రక్తము అనగా నిబంధన రక్తం. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దేవుడు స్వయాన దేవుడే మాట్లాడుతున్న మాట. ఏ కవనెంట్, నిబంధన ఒట్టేస్తున్నాడు దేవుడు. దేవుడు ఒట్టేసి చెప్తున్నాడు, నీకు నీ పాపముల నుంచి విముక్తులను చేస్తున్నాడంటున్నాడు. ఏదైతే అర్థమున్నాయో ఏ నీతి వారికి వాటిని నేను తీసేస్తానని చెప్తున్నాడు. అంత కూడా నమ్మకం లేదా? ఈ పక్కోడు వస్తే తెగులు పెరుగుతుంది, పక్కడు కూర్చుంటే తెగులు పెరుగుతుంది. అది కూడా నమ్మకం లేదా? చర్చిలో కూడా సినిమా హాల్కి వెళ్తున్నారు, అక్కడెక్కడికి వెళ్తున్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, లేదా బ్యాంక్కి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు. దేవుడి సన్నిధిలో అయితే మాత్రం రోగం వస్తుందా? ఆయన ఒకే చెప్పాడంటాడే. అబద్ధికుడా నా దేవుడు? సత్యవంతమైన దేవుడు, న్యాయవంతమైన దేవుడు ఆయన, శక్తివంతమైన దేవుడు ఆయన. ఆయనను మనం కలిగి ఉన్నాం. 28వ వచనం చదివే తల్లి. ఇది నా రక్తమైన పాపక్షమాపణకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడి వాగ్దానాన్ని విశ్వాసులు గుర్తించుకోవట్లేదు. వాక్యస్సులు తీసుకుంటున్నారు, నీళ్ళలో కొని తపాలు వేస్తున్నారు. అందుకండి
దేవుడి మీద విశ్వాసం, ఆయన విశ్వాసం సుప్రమశ్రీ మొదలైపోతే వేరే వేరే చోట్లకి వెళ్తున్నా ముక్కు గుడ్డ కట్టుకున్నా, మూతి గుడ్డ కట్ట, ముట్టి గుడ్డ కట్టుకొని ఆ దేవుని సన్నిధిలో నీవు రాలేకపోతున్నావే. దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ కేటగారికల్లీ. నిజమైన దేవుని మనం కలిగినాం. ఈ తెగులు వల్ల మీరు గమనించాలి, మన గ్రంథము కరెక్ట్ అని గమనించాలి. ఏ గ్రంథంలో కూడా మెడతలు వచ్చినట్టు రాయలేదు. ఈ గ్రంథంలో రాశారన్న సంగతి కూడా గుర్తించుకోండి. అయ్యే మెడతలు ఇప్పుడు తిరుగుతున్నాయి, అదే తెగులు ఇప్పుడు తిరుగుతున్నది. ఏ గ్రంథాల్లో అక్కడ రాయబడలేదు. వాళ్ళు ఏదో రాస్తున్నారు కానీ దేవుడికి సంబంధించిన మాటలు అక్కడ అబద్ధమాడుటకు మానవుడు కాడు. ఆయన నరపుత్రుడు కాడు. చెప్పి చేయకుండా స్థాపింపకుండా అంత గొప్ప దేవుడు. ఆయన నిబంధన రక్తంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఎఫెసియన్స్ 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను మనం మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ. 2 పాయింట్లు గుర్తించుకోండి. విమోచనము, డెలివరెన్స్. రెండవది క్షమాపణ. ఈ రక్తములు క్షమించే దేవుడిని దేవుడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడుదల అనేది ఆయన చేతిలోనే ఉంది. ఈజీగా చేసేస్తాడు. అది నువ్వు నమ్మాలి. ఎందుకు ఇక్కడ రోజు బయట వాళ్ళ శాంతి చెప్పుకోవటాలు లేదు. A thorough strength of the scriptures have to be molded in your blood and flesh. మిళితమైపోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రీతిగా విమోచనం ఉంది నీ రక్తంలోని సంస్కారాన్ని గురించి మనం గుర్తుంచుకోవాలి. దేవుడి యొక్క మహాకృపను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. హీబ్రూస్ 12:13 chapter 12 verse. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఈ రక్తంలో పరిశుద్ధత, ఆత్మీయ పరిశుద్ధత నీలోకి ప్రవేశిస్తుంది. దేవుడు చెప్తున్నాడమ్మా, మనకు పరిశుద్ధతను ఇస్తున్నాడు దేవుడు. తెగులకు సంబంధించినటువంటి పరిస్థితులు మన మీదకు రావు. ఆయన పరిశుద్ధత మన మీదకు ఉంటే you just have the sort of confidence, ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు భద్రపరచుకోండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఆ రోజున ఇశ్రాయేలుకి ఏ రీతిగా జరిగిన నీకును నాకు మనం నూతన యెరూషలేము సంబంధించుకోవాలి. నూతన యెరూషలేముకు సంబంధించిన నూతనమైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని రక్తం చేత శుద్ధీకరించబడిన వారిని మనము గ్రహించాలి. ఆ రీతిగా మన యొక్క సంస్కార అనుభవాన్ని మనం చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుందిగా. 1:11-30 దేవాది దేవుడు మరింత సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 1:11-33 ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి కూడి వచ్చినప్పుడు ఆ సహవాసం, ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టడం అనేది ఇప్పుడు మన దగ్గర రాకూడదు అన్నారు కదా. సంస్కారంలో జరిగే క్రియ ఏమిటంటే సహవాసం. దేవుని యొక్క సహవాసానికి అరే ఎవరో రాలేదే,
అని నీ మనస్సులో ఒక వేదన స్టార్ట్ అవ్వాలి, కనిపెట్టుకోవాలి. అదే మీరు నిత్య జీవానికి పరిశుద్ధతలో ప్రవేశించడానికి స్థితిని కోల్పోతున్నారని నువ్వు కనిపెట్టే యోగ్యతలో ఉండాలని ఆత్మదేవుడు నీతో నాకు మాట్లాడుతూ వస్తున్నారు. అదే రీతి 34వ వచనం, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొనిన యెడల తన ఇంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరచును. దేవుడు చెప్తున్నాడు, మన ఇంట్లో భోజనం చేస్తున్నటువంటి మైండ్ సెట్ తీసుకోవద్దన్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే, ఇంట్లో భోజనం చేసినప్పుడు ఆ కూర బాగుంది, ఈ కూర బాగుంది, అన్నం బాగుంది అంటే కాదు. కానీ ఇక్కడ ఇదేంటంటే దేవుని యొక్క శరీరపు రక్తము. ఆ భావన మనలోకి ఇన్కల్కులేట్ కావాలి, ఇన్క్యూస్ కావాలి మనలో. అది తీసుకోగానే ఆయన కనపడాలి, అంతే. ఆయన రక్తం కనపడాలి, ఆయన శరీరం కనపడాలి. ఆ రీతిగా నువ్వు బలపరచబడాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా యెషయా భక్తుడు ఒక సత్యాన్ని ప్రవచనాత్మకంగా తెలియజేసిన మాటని గుర్తు చేసుకుంటున్నాం. 42-14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి ఏ మనిషి ముఖము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో, అలాగే అతడు అనేక జనములను శిలకరించును. రాజులను చూచి నోరు మూసుకొనిదరు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినిన దానిని గ్రహించరు. విస్మయము పొందిదరు, అనేక జనములను చిలకరించును. ఆయన రక్తము ద్వారా నూతనమైనటువంటి అనుభవాలతో అన్య జాతికి దేవుడు అనుగ్రహించినట్టుంటే మనం అనుభవిస్తున్నాం. ఆ సంస్కారాన్ని గురించి, పరిశుద్ధతను గురించి తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్న మాటని మరలా యెషయాలోని 38-28 కూడా చదువుకుంటూ వస్తున్నాం. 38 యెహెజ్కేలు 6:9. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మరియు నన్ను విసర్జించిన వారు విశ్వాసఘాతకమైన వ్యభిచార మనసును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతో తిరిగి చేయగా, చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్ని జనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని తాము అనుసరించిన హేయ కృత్యములను బట్టి తాము చేసిన దుష్కృతులను కనుగొని తమను తామే అసహించుకొనొచ్చు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఈ కీడు వారికి చేసిందనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. అంటే మన క్రియలన్నీ కూడాను ఆ రీతిగా దూరపరుచుకున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, సంస్కారం అనేది దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృప. ఆ సంస్కార అంతరార్థాన్ని, కొంత భాగాన్ని మాత్రమే మనం ధ్యానిస్తాం. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠమైన కోటికై దానిని మీకు చిక్కని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము 2 మాటలు తెలుగు మాటలువే. ప్రాయశ్చిత్తమనగా నీవు చేసిన తప్పుకు నీవు దేవుని ఎడల నీవు ప్రాయశ్చిత్తముతో నీవు చేయాల్సిన క్రియ ఒకటి. అది నువ్వు మరణించాలి, నీ రక్తాన్ని చిందించాలి. అయితే నా దేవుడు, నీ దేవుడు నీ తరపున నీతియుక్తమైన రక్తాన్ని ఆయన ప్రాయశ్చిత్తముగా చేశాడు.
అనగా ఒకరి కొరకు ఒకరు, నీ కొరకు నీ దేవుడు చేసినట్లే నువ్వు గుర్తించుకోవాలి. ఆయన మాట్లాడుతున్న మాటను గుర్తించుకోవాలని, ప్రాణాన్ని నీ ప్రాణం కోసం ఆయన చేసేదని ప్రాయశ్చిత్తాన్ని గురించి మాట్లాడాలి. నీ కొరకు చేసినటువంటి బలిని ఇవాళ నువ్వు చేసుకుంటున్న సంస్కారానికి ఒక గుర్తుగా ఉంటుంది. ఈ జన్మన లూకా సువార్తలో చదివినటువంటి మాటని ఒకసారి గుర్తుకుంటాము. ఆయన 14వ అధ్యాయంలో ఆయన పిలిచారు, దేవాది దేవుడు పిలిచినప్పుడు ముగ్గురు కూడా 3 రకాలైన మనుషులు వారి వారి యొక్క క్రియల గురించి, నేను కొత్తగా ఎడ్లు కొన్నాను వాడు చూస్తానన్నాడు, ఇప్పుడే పెళ్లి చేస్తున్నాను అని నేను రాలేనన్నాడు, ఆయన నాకు పని ఉంది నేను రాలేదని ముగ్గురు 3 రకాలైన లోకంలో ఉన్న పరిస్థితులు చెప్పాడు. ఆ భోజనానికి వెళ్ళలేకపోయారు. అది పురస్కరించుకొని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 25వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. బహుజన సమూహములు వెళ్ళొచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, వాడు మనకు రాలేని వారికి మనతో కూడా దేవుడు తిరిగి చెప్తున్న మాట వినండి. యేసయ్య he just turned back and he's speaking with them. ఎవడైనను నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఎటుట తన ప్రాణమును, ఇప్పుడు సాడని ఏం చేస్తున్నారు, మనం ప్రేమించి, ప్రాణమును ప్రేమించి చర్చకొచ్చినటువంటి వ్యక్తితో అది దాన్ని ఉన్న తెగులు, కరోనా తెగులు వచ్చి మరణిస్తాము. స్పష్టంగా దేవుడు మాట, కారణం ప్రాణమును ప్రేమించి ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు. ఈజ్ నాట్ ఎ బిలీవర్, ఈజ్ నాట్ ఎ లిస్ట్ ఆఫ్ ది జీసస్ అట్లా. ఆయన జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే అనగా వీళ్ళందరూ వదిలిపెట్టమని కాదు, దేవుని కొరకు ప్రాధాన్యత వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్ వీళ్ళకి వస్తుంది, ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వాలని. అంతేకాని భార్య వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టారంటే దోషంలో ఇక మామూలు కాదు ఉండేది. లోక దినాల్లో అదే చేశారంట. వివాహంలో చేసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళు చేసుకుంటారు, రేపు లేడు పెళ్ళలేదు, బాగుంది లేదు, ఆ స్థితి అయిపోతుంది. అది కాదు దేవుడు అడుగుతుంది. ద ప్రామినెన్స్ ప్రయారిటీ బేసిస్ ఆయనకి ఇవ్వబట్టినాడు. అంటే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ప్రాణాన్ని కూడా లెక్క చేయగట్టినాడు అని ఆయన చెప్పిన మాట. చెప్పినట్టు వాడు నా శిష్యుడు కాదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు స్పష్టంగా ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. సిన్, పాపము నుంచి నిన్ను విడుదల చేశాడు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ పర్సనల్ అటార్న్మెంట్ అండ్ ప్రాపర్ ట్రూత్ అని దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితిని మనం చూస్తుండగా రోమీలకు రాసిన పత్రిక 3:24 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3:24 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. నమ్మువారు ఆయన కృప చేతనే యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన గోరుకులను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తబంధని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయటపరచదు. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనపరచని వ్యక్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చువాడిని ఎదుటకు ఆయన అలాగూ చేశాను. ఒక ప్రోగ్రాం చేశాడండి నీతిమంతులుగా చేయడానికి. రక్తాన్ని ప్రోక్షించాడండి. చూడండి అక్కడ అంటాడు, క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసం ద్వారా. ఇప్పుడు సంస్కారానికి వెళ్తున్నప్పుడు ద ఫెయిత్ లాజిక్ హ్యాస్ టు బి ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. ఆ విశ్వాసములకు సంబంధించినటువంటి స్థితి ఆయన రక్తము ద్వారా నీవు పొందాలి. ఇది ఎన్రిచ్ అవ్వాలగా డెవలప్ అవ్వాలి. నాట్ ఇన్వల్యూషనరీ. That's right, it has come up the revolution.
రెవల్యూషన్ నీలో, విప్లవం రావాలి నీలో ఒక విప్లవం రావాలి. అదే ప్రభురాత్రి భోజన సంస్కారం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. ఆయన శరీరంలోకి మనం ఇప్పుడు పాల్గొంటున్న కొద్దిగా చెప్పాను. 3 గంటల ప్రోగ్రాం అది. మనకు సమయం లేదు కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తద్రీతిగా ఆయన యొక్క శరీర రక్తంలో మనం పాల్గొంటున్న పొందుచుండగా సిద్ధపడిన వారందరూ ఆత్మీయత బలపరచబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందలాగా సిద్ధపడండి. దేవుడు మీతో జీవించబోతున్నాడు. శక్తివంతమైన కార్యము జరిగించబోతున్నాడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. కొరింథీ పత్రికలో ఎప్పుడు చదువుకునే మాటను ఒకసారి చదువుకున్నాం. 1 కొరింథీ 11లో ఉన్న మాటని తద్రీతిగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ మాట 28వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 28వ వచనము, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసిన రొట్టెనది ఆ పాత్రలో తిని తాగవలను. ప్రభు శరీరం వివేచుకున్న తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఒకవేళ దేవుడికి మనలో ఇష్టం లేని ఉంటే పరీక్షించుకుందాం. మీ అంతరంగ పురుషుడితో మాట్లాడండి. ఆయన పెట్టిన ఆత్మే అది. ఆయనే చెప్తాడు, యు ఆర్ ఎట్ దిస్ పాయింట్, నువ్వు ఇక్కడ ఉన్నావు, దేవుడికి ఇష్టం లేని ప్లేస్ అని ఆయనే మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంటే ఇమ్మీడియట్ గా ఒబ్లైజ్ అవ్వాలి. విధేయంతో దేవుడికి వంగి దేవా తప్పు చేశాను, నీవు క్షమించు, నీ స్వార్థంలో నేను తీసుకుని వెళ్ళాలి దేవుడికి అడగండి. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి విన్నటువంటి వాక్యాలన్నీ నిశ్చయపరచబడతాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళబోతున్నాను. దేవుడి కృప మీద సిద్ధీకరింపబడుగాక. ఆమేన్. ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము ఆశ్రమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన తండ్రి, మా కొరకు పస్కా పశువుగా వధింపబడిన దేవానికి వందనాలు. లోక పాపములు మోసుకొని దేవానికి వందనాలు. అయా నీకే స్తోత్రాలు. అయా నాయన మా పాపాన్ని నిమిత్తం, మా శాపాన్ని నిమిత్తం ప్రభువా నీవు చిందించిన రక్తాన్ని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని శుద్ధి చేసిన విధము బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నీ శరీరము నీ రక్తము మేము తీసుకొచ్చేట్టుగా ప్రభువా మీరు చేసిన వాగ్దానాలు మా ఏళ్ళ వాటిని నెరవేర్చుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిబంధన సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్య జీవము కొరకైన నీ శరీర రక్తాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎవరైతే కానీ స్వీకరిస్తారో ప్రభువా వారు మాత్రమే నీ నిబంధనలో ప్రవేశిస్తారయ్యా. అది నిబంధన రక్తము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు వందనాలు. నిత్యత్వంలో వారసత్వాన్ని దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఎవరైతే నీ కాలంలో చేయబోతున్నారు, నీ శరీరంగా తీసుకోబోతున్నారు, ఆ బిడ్డను నియమించినందుకు వందనాలు. అయ్యా నీ పాదాలకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. వెలిగిన హృదయంలో కలిగిన వారమై నిన్ను సమీపిస్తూ అయా నీ శరీర రక్తాలకు వాళ్ళని చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు గారు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన క్రొత్తని వంకన, మీరు దీనిలో తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను.
వీటిగా సంగమత ప్రార్థనలో కొనసాగుతుండగా ఈజీగా తీసేసుకోవచ్చు. లాస్ట్ టైం వాడికి ఈజీ తీసుకోవచ్చు. Hallelujah, stotram, stotram, stotram. Hallelujah, stotram, stotram, stotram. Power of the Lord is working. Hallelujah, hallelujah. Shaktivattuda, stotram, stotram, stotram. Atmadeva, stotram, stotram. Hallelujah, 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 hallelujah. శక్తివంతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. Hallelujah. Power of the Lord is working. స్తోత్ర స్తోత్ర పదరీగా సగమంత ప్రార్థనలో కొనసాగుచుండగా మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమైనటువంటి ఆయన శరీరం శిలువపై వేలాడి గాయపడి నీకును నాకును స్వస్థతను అనుగ్రహించిన శరీరం అని యోచించి మనమందరూ ఏకరీతిగా ఆయన శరీరంలో స్వీకరిద్దాము. ఆమేన్. తద్రీతిగా సగమంత ప్రార్థనలో కొనసాగుచుండగా మన యొక్క కుడి హస్తంలో నిక్షేపమైనటువంటి ఆయన రక్తమును స్వీకరించుచుండగా ఆయనను జ్ఞాపకము చేసుకొనొచ్చు. శిలువపై ప్రోక్షించి నిన్నులో నన్నులో రక్షించి నిత్య జీవమునకు వారసులు చేసిన రక్తమై గ్రహించి మనమందరమును ఏకరీతిగా ఆయన రక్తమును స్వీకరిద్దాము. ఆమేన్. ప్రార్థించుకుందాము. చివరి ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ గుడిలో మనం నిలిచిపోతున్నాం. శక్తివంతమైన దేవా, మీ భావశ్రేణులు ఉన్నాం స్వామి. ఈ ఉదయకాల సమయంలో నేను మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా ఈ కృపలను బలపరిచిన విధానాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆత్మదేవుడు అని మరొక పర్యాయమైన మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
అన్ని కాంక్షలు కంటే మాత్రం చుట్టూ సంకమ చుట్టూ వచ్చినట్టు మహాదేవుడి మహాకృప సిద్ధీకరింపబడిన కాక శక్తివంతుల సింధులు గ్రహించబడిన కాక ఆత్మదేవుడు కాకులు వారి కుటుంబంలో జరిగించిన దేవుడుగా శక్తివంతులైన ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానంలో అనుగ్రహించబడిన కాక శక్తివంతుల చింతమైన కుటుంబ సమస్యలు కుటుంబంలో నుంచి చేయబడిన కాక ఏవైతే సమస్యలు వేస్తున్నారో ఆత్మకార్యం జరిగించలేదు ఆత్మదేవుడు ఎవరైతే జ్ఞానం బట్టి చదువును బట్టి ఉద్యోగం బట్టి వివాహం బట్టి గర్భం బట్టి వారిని అనేక సంవత్సరాలు చూసిన బిడ్డలు ఉన్నారు వారిని అనుగ్రహించడం ఇష్టాలైనా వారిని శ్వాసాన్ని చూడండి మీ శరీరం ద్వారా గాయపడిగా మీరు అనుగ్రహించారంటున్నా అంటే శ్వాసల అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉద్యోగి ఇచ్చిన ఆదరణ బట్టి శ్వాసను బట్టి కుటుంబం బట్టి స్కూల్ ద్వారా చింతించుకుంటున్నాను విడుదల చేసిన జ్ఞానం అంటే ఇక్కడ కుటుంబంలో ప్రతి చివరి ప్రతి ఆత్మదేవుడిని వారికి వేయించిన కృపను తెలియజేస్తున్నందుకు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి శాంతిని సమాధానాన్ని రక్షణ సువార్తను దాడి మీరు చేసిన ప్రభావం సౌలభ్యం అనుగ్రహించండి పట్టండి ఆ సంఘాన్ని పట్టణాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ఈ యొక్క అన్ని వికాక్షత వచ్చిన అపవాదికి భయపడైనా అది ఆశీర్వదించండి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి వేరే భగవంతుడు నామం పరిశుద్ధపరచబడిన రాక్షసు వచ్చిన ఇసుక భగవంతుడు ప్రాణం చేసిన శక్తి మహిమ నిరంతరం అవి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ప్రత్యేకించి ప్రియేక దేవుడు మరి ప్రత్యేకించి ప్రతి ఆత్మస్వాసికని ఆత్మదేవుడి శక్తి కృప దయ కనికరము సదా ఆత్మీయంగా స్థిరపరిచిన దేవుడు ప్రపంచ సంఘ పరిచర్యను ఆయా రీతులుగా ఆశీర్వదించి బలపజేసి ఆత్మీయంగా బలపరిచిన దేవుడు సదా ఆశీర్వాదాలతో నింపబడగా అదే
నీలో నా కృపామయుడా, నీలో నా నీలో సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా.